హాయ్ నమస్తే అండి. దిస్ ఇస్ రాహుల్. సో, నేను చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి చాలామంది టచ్ చేశారు కానీ, బట్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, టాపిక్ ఏంటంటే చాలామంది భక్తులు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. సో, ఆ ప్రాసెస్‌లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు వాడికి ఎందుకు రక్షించట్లేదు? అనేది యాక్చువల్ టాపిక్ అనమాట. సో, రీసెంట్‌గా మనం చూస్తున్నట్లయితే అమర్నాథ్ యాత్రలో చాలామంది చనిపోతుంటారు. అండ్ మక్కా యాత్రలో కూడా చాలామంది చనిపోతుంటారు. సో, ప్రతి సంవత్సరం అయ్యప్ప దర్శనంకి వెళ్ళి అక్కడ చాలామంది చనిపోతుంటారు. అండ్ రీసెంట్‌గా మన తిరుపతి స్టాంప్ ప్యాడ్‌లో చనిపోయారు. గతంలో పుష్కరాల్లో చనిపోయారు. అండ్ ఇప్పుడు మన యూపీలో ఒక కుంభమేళాకు సంబంధించి అవుతుంటే అక్కడ ఇప్పుడు ఈరోజు ఫైర్ యాక్సిడెంట్. సో, వాట్ ఐ సే, అసలు దేవుడు ఉన్నాడా? అసలు వీళ్ళందరికీ ఎందుకు రక్షించట్లేదు? దేవుడి దగ్గరికే కదా వెళ్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి చనిపోవడం ఏంటి? సో, నా పర్సెప్షన్ ఏంటంటే, సో దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ డెవిల్, అనదర్ వన్ ఈజ్ గాడ్. సో గాడ్ విచ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ది పాజిటివిటీ. సో అందుకే భగవంతుని నమ్ముకోవడంలో తప్పేం లేదు. డెవిల్ విచ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ది నెగిటివిటీ. సో నెగిటివిటీని నమ్మేవారు ఉంటారు, ఇక్కడ పాజిటివిటీని నమ్మేవారు ఉంటారు. సో అల్టిమేట్గా ఇది ఒక నమ్మకం. ధర్మం, దేవుడు ఇవన్నీ ఒక నమ్మకం. సో భగవంతుడు అంటే పాజిటివిటీ కాబట్టి, సో నమ్మడంలో ఎలాంటి తప్పు లేదు. సో పూజ చేయడంలో తప్పు లేదు, మన రిచువల్స్ ఫాలో అవడంలో తప్పు లేదు. వేరేజ్ నెగిటివిటీ గురించి నేను కామెంట్ చేయను. సో నాకు దెయ్యం అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం ఉంది. సో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నైట్ అంతా శ్మశానంలో ఉండగలను. గతంలో కొన్ని సంఘటనల్లో కొంతమంది నా కాలు కింద మట్టి తీసాను, నీకు చాలా మంత్ర పూజలు చేసి చంపేస్తానన్నా కూడా అస్సలు 1% కూడా నేను దానికి ఎలాంటి భయం కూడా పడలేదనమాట. చాలాసార్లు చాలా ఇన్సిడెంట్లు నా లైఫ్లో నాకు జరిగాయి. సో నీ తలంటికలు తీసుకెళ్ళాము, నీకు పూజలు చేసి చంపించేస్తామన్నారు. కాలు కింద మట్టి తీసాము, నీకు తంత్ర పూజలు చేసి చంపేస్తామన్నారు. తంత్ర పూజలు ఏమీ లేవు. అదే మళ్ళీ నమ్మకం, మూఢనమ్మకం. ఇప్పటికీ చాలామంది మనకి ఒంట్లో బాగాలేనప్పుడు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి నమ్మించుకొని వైద్యాలు చేయించుకుంటారు. అదంతా అది కూడా చెప్తున్నాను కదా, అది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళకి మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు బయటికి తీయలేమన్నమాట. సో ఇక్కడ నేను అల్టిమేట్గా చెప్తుంది ఏంటంటే, గాడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ది పాజిటివిటీ. సో మనం నమ్మడంలో ఎలాంటి తప్పు లేదు. అలాగని దాని మీద మనం కామెంట్ చేయకూడదు. ఇట్స్ చాలా వెరీ డెలికేట్ సబ్జెక్ట్ అనమాట. ఇది ఒక సంప్రదాయానికి, ఒక హిందూయిజంకి, లేకపోతే ఒక ముస్లిమ్స్కి, ఒక క్రిస్టియానిటీకి ఎవ్రీథింగ్ దానికి కూడాను ఒక ప్రగాఢమైన ఒక నమ్మకంతో కూడింది కాబట్టి కామెంట్ చేయకూడదు. బట్ నేను చదివిన భగవద్గీతలో మనుషుల్ని క్రియేట్ చేసి ఈ ఒక జనజీవన శ్రవంతిని ఆయన చూస్తూ ఉంటారు అనేసి. సో ఈ అన్ని ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనిషి, దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇదన్నీ ఉన్నప్పుడు డెవిల్ అంటే ఏంటి? దుష్టశక్తి. డెవిల్ అంటే మనుషుల్లోనే డెవిల్. సో ఆ దుష్టశక్తి కూడా ఒక పార్టే. సో దుష్టశక్తి ఎప్పుడూ మంచి మీద గెలవలేకపోయింది. దుష్టశక్తికి ఎలాంటి బలాలు కూడా లేవన్నమాట. ఒక గాడ్ క్రియేషన్ ఇచ్చిన దాంట్లో శిక్షించడానికి కానీ, దానికి శాసించడానికి కానీ ఒక్క భగవంతుడికే ఉంది. ఎందుకంటే భగవంతుడు కూడా మంచితో కూడుకుని ఉన్నారు కాబట్టి. సో అల్టిమేట్లీ దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ పాజిటివిటీ. దట్ పాజిటివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. అయిపోయి ఇట్స్ మై కన్క్లూజన్. ఇప్పుడు వెళ్ళే జనాలు చనిపోతున్నారు. సో దానికి భగవంతుడు కాపాడ్డారు. సో లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అది ఒక పద్ధతి ప్రకారంగా మనం పుడుతున్నాం, ఒక పద్ధతి ప్రకారంగా చనిపోతున్నాం. ఇప్పుడు సపోజ్ మనం చెప్తున్నాను, ఒక 3 ఇన్సిడెంట్లు చెప్తాను. తిరుపతి స్టాంప్ ప్యాడ్ చనిపోయారు. దాని తర్వాత అమర్నాథ్ యాత్రలో చనిపోతున్నారు, శబరిమలలో చనిపోతున్నారు జనాలు. సో చావు అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ లైఫ్. అది భగవంతుడి దగ్గరికి వెళ్ళి చనిపోయినప్పుడే మనం ఎందుకు హైలైట్ చేసుకుంటాం? పెళ్ళికి వెళ్ళినప్పుడు హార్ట్ అటాక్తో సడన్గా చనిపోతున్నారు, పెళ్ళిళ్ళ ప్రయాణంలో చనిపోతున్నారు, పార్టీల్లో చనిపోతున్నారు. దాని తర్వాత సడన్గా డాక్టర్ వైద్యం ఇస్తూ ఆయనే హార్ట్ అటాక్ గురించి చనిపోతున్నాడు. ఒక పేషెంట్కి చూస్తున్న డాక్టరు. సో మన కోవిడ్లో వీడియో చేశాను, ఆయనే అలా కౌంటర్ దగ్గర నిల్చొని 2 నిమిషాలు ఆయన చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ గారు అసలు ఎంత హెల్తీ యంగ్ బాడీ అయింది, 40-45 ఇయర్స్.
అండ్ హీ హాస్ డన్ సో మెనీ, అసలు ఎంత మంచి పనులు చేశారు ఆయన. ఆయన అసలు భగవంతునికి చాలా దగ్గర ఉండాల్సిన మనిషి, అంత పుణ్యం చేసుకున్న మనిషి. ఆయన సడన్‌గా చనిపోయారు. సో నేనేమంటానంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సో ఇది మీరు హైలైట్ చేసి చూసుకుంటున్నారు, మిగతా హైలైట్ చేసి చూసుకోవట్లేదు. సో అక్కడికెళ్ళిన తర్వాత దేవుడు ఎవరైనా కావాలని ఎవరికైనా చంపేస్తున్నారా? కాదు కదా! అది ఆ ప్రాసెస్, ఆ ప్రయాణంలో బస్సు పడిపోయింది. అదొక యాక్సిడెంట్ అది. బస్సు ఏ ప్రయాణం అయితే ఏముంది, బస్సు ప్రయాణిస్తుంది, పడిపోయే ఆస్కారం ఉంది కొండ లోయలకెళ్ళిన తర్వాత. అమర్నాథ్ యాత్ర. సో నిజంగా అక్కడికి అది వాళ్ళు ఆ ప్రాసెస్‌లో చనిపోతున్నారు. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు 2 మాటలు చెప్తున్నారు అర్జునుడికి. నువ్వు చంపకపోయినా వీళ్ళందరూ శాశ్వతంగా బతకరు. ఏదో ఒకరోజు వీళ్ళు చచ్చిపోవాల్సిందే. సో ఇక్కడ చంపడం అనేది నీ డ్యూటీ. సో నీ కర్తవ్యం ఈ యుద్ధంలో. సో నువ్వు చెయ్యి, అంతే నీ డ్యూటీ. సో ఇప్పుడు మనం అందు నుంచి మనం నేర్చుకుంది ఏంటి? అలా కాకపోతే వేరేలా చనిపోతారు. సో ఇక్కడ భగవంతుడు ఎవ్వరిని ప్రత్యక్షంగా చంపట్లేదు. ఇది ఒక ప్రాసెస్‌లో చనిపోతున్నారు. సో అక్కడికెళ్ళిన తర్వాత చనిపోతే ఏంటి? దాన్ని ఎందుకు మనం హైలైట్ చేసుకోవాలి? అతనికి ఆ క్షణం అయిపోయింది. చనిపోతున్నారు. అంతవరకే మనం ఆలోచించాలి. అండ్ మన కురుక్షేత్ర యుద్ధంలో ఇంకొక చిన్న పాయింట్. సో ఒక ఆయన క్వెషన్ వేస్తారనమాట కురుక్షేత్ర యుద్ధంలో. అది ఇంత లక్షల మంది చనిపోతున్నారు. అసలు ఇది మరి యుద్ధం ఇంత లక్ష్యం ఏంటి? అందులో మంచోళ్ళు కూడా చాలామంది చనిపోతున్నారు కదా! సో దాని పరిస్థితి ఏంటి అని శ్రీకృష్ణుడికి ఒక ఆయన ప్రశ్నిస్తాడు. సో శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా ఏం చెప్తారంటే, కౌరవుల పక్షాన పాపాత్ములు కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు పాపపక్షాన యుద్ధం చేశారు. వేరేస్ పాండవుల పక్కన కూడా మంచోళ్ళు కూడా చనిపోతున్నారు. సో ఒక మంచిని పరిరక్షించడానికి, మంచిని కాపాడడానికి అందులో చాలామంది యుద్ధం చేసి యుద్ధంలో చనిపోతుంటారు. సో అది మనం అంత డీప్‌గా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే అది మంచి గురించి, మంచిని కాపాడడానికి వాళ్ళు చచ్చిపోతున్నారు. సో అది సృష్టి ధర్మం అది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు నేరుగా స్వర్గానికి మంచి కార్యక్రమాలకెళ్తారు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఇలాగా ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు ఇలాగ వాళ్ళు స్వర్గానికి వెళ్తారో, నరకానికి వెళ్తారో నాకు తెలీదు గానీ, బట్ నేను ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, మనిషి పుట్టుక, చావు 2 అనేది తథ్యం. అది ఎలా చనిపోతున్నారా అనేది, ఎక్కడ చనిపోతున్నారా అనేది ప్లేస్‌ని బట్టి మనం దాని మీద డీప్ అనాలిసిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ రోజు ఆయన ప్రయాణం చేయకపోతే ఇంట్లో హార్ట్ అటాక్‌తో చనిపోతారేమో, లేకపోతే వేరేదేదో యాక్సిడెంట్‌తో చనిపోతారేమో. ఎందుకంటే మరణాన్ని ఇంకా మానవుడు ఛేదించలేదు. అలా పుట్టుకను కూడా మానవుడు ఛేదించలేదు. పుట్టుక కూడా భగవంతుడి సృష్టే, మరణం కూడా భగవంతుడి సృష్టే. ఈ రెండిటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా దైవ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చచ్చిపోతున్నారని చెప్పి దాని మీద దుష్ప్రచారం చేయకుండాను ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్‌గా తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో